హైదరాబాద్ రాజేందర్ నగర్లోని ఏజీ కాలనీలో కారులో ఉన్న వ్యక్తిపై జరిగిన కాల్పుల ఘటన సంచలనం రేపుతున్నది. రియల్ ఎస్టేట్ గొడవలే ఈ కాల్పులకు కారణమని తెలుస్తున్నది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? కారులో ఉన్న వ్యక్తి డీటెయిల్స్ ఏమిటి? అమర్, హైదరాబాద్ ఏజీ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబుద్దీన్ నిన్న రాత్రి తన ఇన్నోవా కార్లో, ఏదైతే మనం ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం, TS 13EA 8116 ఇన్నోవా వాహనంలో తన ఇంటికి వెళ్తుండగా యమహా బైక్పై కొంతమంది గుర్తు తెలియని దుండలు వచ్చి తనపై రివాల్వర్తో కాల్పులు జరిపారని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. అయితే మనం విజువల్లో స్పష్టంగా చూస్తాం. అయితే ఏదైతే ఇన్నోవా ప్రాంతంలో డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి షాబుద్దీన్పై దుండగులు కాల్పులు జరపడానికి యత్నించిన సమయంలో గ్లాస్ అద్దాలు కూడా బ్రేక్ అయినాయి. అదేవిధంగా మనం కారు లోపల తీసుకున్నట్టయితే ఎవరైతే ఈ వ్యక్తి ఈ గుర్తు తెలియని దుండలకు వచ్చి కారుకి ఇన్నోవా వాహనానికి అడ్డుగా నిలబడి తనపై కాల్పులకు పూనుకున్నారని కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయింది. అయితే పోలీసుల కథనం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఏదైతే ఇన్నోవా వాహనంలో మేము లభ్యం చేసుకున్నటువంటి 2 బుల్లెట్లు కూడా అవి వాడని బుల్లెట్లు, అవి కేవలం ఈ వాహనాల్లోనే మేము స్వాధీనం చేసుకున్నాం. కానీ అతనిపైన దాడి జరిగిన వాస్తవం అనేది కూడా కొద్దిసేపటి క్రితం మనకు రాజేంద్ర నగర్ పోలీసులు తెలుపుతున్నారు. అమర్, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? కారణం ఎవరై ఉండొచ్చు అంటున్నారు దాడికి? అంటే గత కొంతకాలంగా మనం తీసుకున్నట్టయితే నగర శివారు ప్రాంతంలో రియల్ ఎస్టేట్కి భారీ స్థాయిలో డిమాండ్ పెరగడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ తగాళ్ళు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మనం ఏదైనప్పుడు తీసుకున్నట్టే ఈ శివారు ప్రాంతం, అదేవిధంగా ఇక్కడ భూ వివాదాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో రాత్రి సుమారు 1:30 ప్రాంతంలో ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇతను స్థానికంగా ఒక బడా వ్యాపారాన్ని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇతని పైన దాడులు జరపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న తగాదాల కారణంగానే ఇతనిపై దాడికి పాల్పడ్డదాని పైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమర్, Thank you very much. Thank you, Thirumal, for the updates.